ఇరాన్పై అమెరికా సైనిక దాడిని నివారించేందుకు 3 గల్ఫ్ దేశాలు తీవ్రంగా దౌత్య ప్రయత్నాలు చేసే సఫలమయ్యాయి. ఇరాన్కు మరో అవకాశం ఇవ్వాలని సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించాయి. ఈ కీలక పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రస్తుతానికి సద్దుమణిగాయి. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కఠినంగా అణిచివేస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై సైనిక దాడి చేయాలని ట్రంప్ బలంగా భావించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన గల్ఫ్ దేశాలు దాడి జరిగితే ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాయి. ఈ మేరకు ఓ సీనియర్ సౌదీ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చివరి నిమిషం దౌత్యం ఫలించడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, నిరసనకారులను ఉరితీయబోమని ఇరాన్ నుంచి హామీ లభించిందని ఆయన ప్రకటించినట్లు సదరు అధికారి తెలిపారు. ఇటీవల ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు ఎగిసిపడ్డాయి. వీటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడంతో అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పలువురు ఇరాన్ అధికారులు, సంస్థలపై ఆంక్షలు కూడా విధించింది. దీనికి ప్రతిగా అమెరికా సైనిక స్థావరాలు, నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరించడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి కొంత సిబ్బందిని తరలించారు. సౌదీ, కువైట్లోని దౌత్య కార్యాలయాల్లోనూ అప్రమత్తత ప్రకటించారు. ప్రాంతంలో అనియంత్రిత పరిస్థితులు తలెత్తకుండా నివారించడమే తమ లక్ష్యమని సౌదీ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య విశ్వాసాన్ని పెంచేందుకు చర్చలు కొనసాగుతున్నాయని, దీంతో ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.